ఎఫ్ఈపి మెంబర్స్ గురించి, అది మీకు కూడా అర్థం అవుతుందని జాయిన్ అమ్మన్నా. యా, జాయిన్ అవి చెప్పండి. ఫస్ట్ మీరు డ్రాప్ చేసింది రెగ్యులర్ గా స్ప్రెడ్ షీట్ నుంచి డ్రాప్ చేశారు, రైట్? R9 మెంబర్ స్టార్ట్స్ విత్ R9 అది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, నికి ఇప్పుడు ఏమంటుంది, మీకు అర్థమైంది చెప్పండి, నాకు అర్థమైంది చెప్తాను. అంటే బేసిక్ ఈ స్ప్రెడ్ షీట్లో నుంచే తీసుకుని, బట్ మనము జస్ట్ ఆర్ నెంబర్ తోటి, అంటే సబ్స్క్రైబర్ ఐడి తోటి చెక్ చేసుకోమని చెప్పింది. అంటే సిఎస్టీలోనే సిఎస్టీలో చెక్ చేయడానికి లేదు. ఆవిడ కన్ఫ్యూజన్ ఏంటంటే, నేను ఇప్పుడు పెట్టిన మెసేజ్ చూడండి, మెసేజ్ చూస్తే నాకు అందుకే ఆవిడ టెస్ట్ సిలో ఉంటుందా అంది ఫస్ట్. మీరు కూడా ఏమన్నారు, నీడ్ టు బి చెక్ ఇఫ్ దే ఆర్ ఇన్ టెస్ట్ సి అనగానే ఆ పక్క నాకు కూడా పింగ్ చేసింది. అదే క్వశ్చన్ నాకు డౌట్ వచ్చింది, అంటే టెస్ట్ సిలో చెక్ చేయమని నేను చెప్పా. కెన్ వి చెక్ ద ఎఫ్ఈపి మెంబర్స్ స్ప్రెడ్ షీట్? మీకు అది స్క్రీన్ షాట్ కనిపిస్తుంది కదా, స్టార్ట్స్ విత్ R9 ఇన్ డైమండ్ టెస్ట్ సి అని చెప్పి అడిగా. అప్పుడు షీ కెన్ ఎంటర్ ద ఎఫ్ఈపి మెంబర్ ఇన్ఫో ఇంటూ సిఎస్టి. మోస్ట్ కెనాట్ బి వ్యాలిడేటెడ్ యూజింగ్ ద మెంబర్ మాస్టర్. మెంబర్ మాస్టర్ లో ఉండవు, 90 to 99% ఉండవు, అవి ఎప్పుడు రాలేదు అది R9 తో. అప్పుడు మనం ఏం చేయాలి, మెంబర్ మాస్టర్ లోకి వెళ్ళి ఎఫ్ఈపి మెంబర్ నంబర్ లైక్ అని చెప్పి R9 అని చెప్పి ఆ కండిషన్ రాసి ఆపరేటర్ పెట్టి రన్ చేస్తే ఏమైనా ఉంటే వస్తాయి, అంతే. ఆ మెంబర్ మళ్ళీ అన్నిటికీ ఉపయోగపడతాయి అనేది గ్యారంటీ లేదు. ఓకే, సో ఇప్పుడు అది రన్ చేసినప్పుడు R9తో స్టార్ట్ అయ్యే అది తీసుకోవాలి, అంతేనా అండి? అలా కొన్ని మెంబర్స్ వస్తే అవి ఉంటాయని గ్యారంటీ లేదు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఎఫ్ఈపి ఈ మెంబర్ ఏది లోడ్ చేసినా సరే మీకు ఎఫ్ఈపి గ్రూప్ బట్టి ఎఫ్ఈపి మెంబర్ స్టాండర్డ్, ఎఫ్ఈపి బేసిక్ అని వస్తాయి. కానీ ఈ మెంబర్స్ ఏంటంటే ఫీపాక్ లో లోడ్ అయి ఉన్నాయి టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో. మనం మీరు క్లైమ్ చూస్తే కనుక మీకు ఎలా ఉంటదంటే, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, అంతకుముందు ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నాను. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుందండి. ఇప్పుడు మీరు మెంబర్ వేసినప్పుడు స్పెషల్ మెంబర్ ఐడి వచ్చి అదే ఇక్కడ డైమండ్ ఐడి కనుక అదే ఎన్విరాన్మెంట్ లో ఉంటే మీకు ఇక్కడ వస్తుంది. ఈ స్టాండర్డ్ బదులు ఇక్కడ ఈ మెంబర్ నంబర్ ఇక్కడ వస్తుంది మెంబర్ ఐడి దగ్గర. ఇప్పుడు ఏమవుతుంది, ఇది డిఫాల్ట్ మెంబర్ హిట్ అవుతుంది మెంబర్ గ్రూప్ బట్టి, సారీ గ్రూప్ ప్లానర్ గ్రూప్ బట్టి గ్రూప్ ఐడి బట్టి ఎఫ్ఈపి స్టాండర్డ్ అని హిట్ అయింది. ఈ క్లైమ్ మీరు ఫీపాక్ వచ్చింది అనుకోండి, వస్తే ఏమవుతుంది, ఫీపాక్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఈ మెంబర్స్ ఉన్నారు. మనం రిగ్రెషన్ కూడా చేసాం కదా, పేమెంట్ సైకిల్ కంప్లీట్ అయింది కదా, వాటికి కూడా ఇలాగే ఉంటది చూడండి. మీకు ఫీపాక్ నెంబర్ వస్తుంది అనమాట. అది ఇక అలాగా అప్పుడు ఆవిడ ఫైనల్ గా చెప్తుంది ఏంటంటే, ఆఫిస్కేటెడ్ మెంబర్ మీరు డ్రాప్ చేసిన టైంలోనే వాళ్ళు కూడా ఇది చేసినట్టు ఉన్నారు. మీకు పెట్టింది కదా మెసేజ్, అదే ఈమెయిల్ పెట్టింది కదా, అది ఇక అది చూడండి. ఇక ఇప్పుడు రన్ చేశారు, ఇప్పుడు R9 వర్క్ అవుతాయో చూడండి, ఎట్టో కొట్ట స్మోక్ టెస్ట్ అయిన తర్వాత చూద్దాం. ఇక అంటే మరి నేను అదే సేమ్ డ్రాప్ చేస్తే ఇందాకైతే మళ్ళీ అదే ఎర్రర్ వచ్చిందండి, బట్ తర్వాత R9 తోటి అదే వచ్చింది. ఎందుకంటే 108కి కదా చేసింది నేను. ఓకే, అప్పుడు ఈ R9 వర్క్ కావట్లేదు, పని కావాలనుకున్నప్పుడు ఇందాక రెగ్యులర్ మెంబర్స్ ఏదో వేసాను అన్నారు కదా, అది వచ్చింది. రెగ్యులర్ మెంబర్ తీసుకుంటే ఎఫ్ఈపి మెంబర్ మాస్టర్ లోకి వెళ్ళి R9 తో ఏమన్నా ఉన్నాయో చూడండి మెంబర్స్, అదేమన్నా ఉంటే అలా చూడండి. లేదా రెగ్యులర్ మనకు కావాల్సింది 2 టెస్ట్ కేసెస్ కదా, అదే 2 క్లైమ్స్, ఒకటేమో రీసబ్మిట్, ఒక దానికి వాడితే మీరు ఎంక్వైరీ కేసుకు వాడతారు, రైట్? అలా కంటిన్యూ చేసేయండి కాటికే. ఇందాక నేను మీరు ఈమెయిల్ పెట్టింది మీరు మళ్ళీ రీకాల్ పెట్టినప్పుడు మళ్ళీ నేను ఆల్రెడీ పెట్టేసి మళ్ళీ నేను రీకాల్ పెట్టాల్సి వచ్చింది.
అది వన్స్ పంపించేసి అది సిఎస్టీ పక్క టీమ్ అన్నప్పుడు నాకు తెలియదు కదా. మీరు ప్యాట్రిక్ ఉన్నాడు కాబట్టి నేనేం పెట్టాను, నేను క్విక్ గా పనులు అవ్వాలని చూస్తున్నాను. నేను ఆ పనులు రావటంలో కూడా ఇంకా డిలే అవుతుంది. అది ఓకే, దట్స్ ఫైన్. కానీ అసలు అంటూ క్లారిటీ వచ్చింది కదా. సో ఇప్పుడు నార్మల్ రెగ్యులర్గా సిఎస్టీలో నేను ఏదో ఒక ఎఫ్ఈపీ మెంబర్ని చూస్ చేసుకుని ఇంకా స్మోక్ టెస్టింగ్ చేసేస్తాను సత్య అయితే ఎఫ్ఈపీ. ఓకే, చూడండి. లేదా R9 మళ్ళీ వీళ్ళు ఒక్కొక్కసారి క్వశ్చన్లు అడిగి సేవ పెడతారు. ఎవరు ఈ ఎఫ్ఈపీ జెర్రీ, ఆయన ఏదో రన్ చేసి ఏదో పెద్ద దీన్ని మళ్ళీ పెడతా ఉంటాడు. ఇప్పుడు ఆయన చూస్తున్నట్టు లేడు. ఇప్పుడు నిక్కీకి సీనియర్ టెస్టర్ ఇచ్చినట్టు ఉన్నారు, అందుకని ఈఎంఐని అడగమంటున్నాడు పోయి. ఆయన బిఎస్ఏ వర్క్ చేస్తున్నట్టు ఉన్నాడు. ఆయన ఒక్కొక్కసారి ఈమెయిల్స్ పెడతాడు, రెగ్యులర్ మెంబర్ తో వేసారని చెప్పి మేము మేనేజర్లను పెట్టి అదొక గోల. మళ్ళీ అప్పుడప్పుడు పెడతా ఉంటాడు. ఒకసారి ఆ మెంబర్ మాస్టర్ లో R9 తో రన్ చేయండి లైక్ స్టేట్మెంట్ పెట్టి. రాకపోతే కనుక అప్పుడు ఇక రెగ్యులర్ మెంబర్ వేసి ఏదో ఒకటి పాస్ చేసేయండి, అయినా ఎంట్రీ ఎక్సెప్షన్స్ ఏదో ఒకటి చెబుదాం. అదే బాబు మెంబర్స్ లేవురా అని చెప్పి చెబుదాం. ఆల్రెడీ సెకండ్ మెంబర్ వేసిన మళ్ళీ అదే ఎర్రర్ వచ్చింది అంటున్నారు కదా. ఈ కొన్ని సింపుల్ గా ఉంటాయి కానీ ఒక్కొక్కటేమో ఏంటో తీసుకుంటారు దాన్ని, మనం చెప్పేది కాదు. సరే కానీ అది వచ్చేసి మీకు కూడా అర్థమైంది కదండి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎఫ్ఈపీ వేసినప్పుడు పని చేస్తాయి. అదే స్ప్రెడ్ షీట్, మళ్ళీ కొత్త స్ప్రెడ్ షీట్ కూడా లేదు అక్కడ. సరే ఓకే అండి, మరి మళ్ళీ మాట్లాడదాం.